శంకుస్థాపన గురించి చెప్పుకున్నాం కదా. శంకుస్థాపన ఏ నెలలో చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో మనం చెప్పుకుందాం. శంకుస్థాపన చైత్ర మాసంలో చేస్తే భయం పనికిరాదు. చైత్ర మాసంలో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నామండి, శంకుస్థాపన చేసుకుంటాం అనేసి అంటారు. వద్దు. చైత్ర మాసానికి వైశాఖ మాసానికి ఎంత తేడా ఉంటుందండి? చైత్రం పండగలో ఉంటుంది. పండగ పోయిన తర్వాత వచ్చినటువంటి పుష్యమాస అమావాస్య తర్వాత వైశాఖ మాసం. వైశాఖ మాసంలో చేసుకుంటే సిరి సంపదలకు లోటు ఉండదు. వైశాఖంలో శంకుస్థాపన చేసుకున్నట్టుగైతే సిరి సంపదలకు లోటు ఉండదు. జ్యేష్ఠమాసం, జ్యేష్ఠం అంటాం చూసారా? జ్యేష్ఠము కాష్టంతో సమానము. విన్నారా? వినరు. జ్యేష్ఠంలో చాలామంది చెప్పాను, అయ్యా జ్యేష్ఠంలో పనికిరాదు, జ్యేష్ఠంలో గృహారంభం పనికిరాదు, శంకుస్థాపన పనికిరాదు, జ్యేష్ఠ మాసంలో గృహప్రవేశాలు కూడా పనికిరావు అని చెప్తాం. జ్యేష్ఠ మాసం అనారోగ్యము, మృత్యుభయము, జ్యేష్ఠము కాష్టము. ఆషాఢ మాసం ఇంకా దౌర్భాగ్యం, అంతా నాశనమే, కుటుంబ నాశనం. ఆషాఢం మొత్తం పూర్తిగా. శ్రావణ మాసం చూసారా? గృహానికి లక్ష్మీదేవి. నిజంగా శ్రావణ మాసం అంటే శ్రావణ లక్ష్మీదేవి అంటే శ్రావణ మాసం వైభవ లక్ష్మీ వ్రతాలు చేసుకుంటాము. అందుకని ఆ శ్రావణ మాసము సుఖము, క్షేమము, లాభము అన్ని రకాలుగా ఉన్నాయి. లక్ష్మీ సాక్షాత్ లక్ష్మీదేవి. గృహప్రవేశాలకి మంచిదే, శంకుస్థాపనలకి మంచిదే. భాద్రపద మాసం శూన్యదినములు, అనారోగ్యము. భాద్రపద మాసం పనిచేయదు. ఆశ్వీజ మాసం కూడా పనిచేయదు. దసరా నెలండి, దసరా నెల అయితే శత్రువులు వృద్ధి అవుతారు, కలహాలు పెరుగుతాయి, పనిచేయదు. నెలపోతే కార్తీక మాసం, శ్రావణ కార్తీక మాసాలు, వైశాఖము, శ్రావణము, కార్తీకం తిరుగులేని మాసాలయ్యా. శంకుస్థాపన కానీ గృహప్రవేశాలకు కానీ మంచి ముహూర్తాలు ఉంటాయి. ధనధాన్య లాభములు కార్తీక మాసంలో. శివకేశవులకు ఆశీర్వాదం దొరుకుతుంది. వివాహానికి పనిచేయదు కానీ గృహప్రవేశానికి కానీ శంకుస్థాపనకు కానీ కార్తీక మాసం మించిన మాసం లేదు. వైశాఖం కంటే గొప్పది కార్తీక మాసం. కార్తీక మాసంలో ఎవరైనా గృహప్రవేశంగా చేసుకున్నా, గృహానికి శంకుస్థాపన చేసుకున్నా, వాళ్ళు ఆ తాలూకా ఇల్లు కట్టడం ఆగదు, చాలా ఫాస్ట్గా తయారవుతుంది. కట్టిన ఇల్లు ఎవరికి అన్యాక్రాంతం జరగదు, అది శాశ్వతంగా మీకే ఉండిపోతుంది. ఇది వాస్తవం. మా తాత తండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి యథార్థము. పూర్వాశ్రమం అవి ఎప్పుడు కూడా ఆ కార్తీక మాసంలోనే ప్రారంభం చేసేవారంట. చాలామంది కూడా చెప్పుకుని కార్తీక మాసంలో గృహప్రవేశం అయింది, ఈ కార్తీక మాసంలో మేము శంకుస్థాపన చేసుకున్నాం, వచ్చే కార్తీక మాసంలో గృహప్రవేశం. అలా చేసుకున్నట్టుగా అయితే ఇంకా మరి తిరుగులేదు అని చెప్తాను. ఇది వాస్తవం. మార్గశ మాసం కార్తీకం అయిపోయినంటే మార్గశ డిసెంబర్ అన్నారు. కష్ట నష్టాలు. పుష్యమాసం చోరభయం, అగ్ని ప్రమాదములు. మళ్ళీ మాఘమాసం ఫిబ్రవరి నెలలో మాఘమాసం గురించి పాటలు కూడా వచ్చే పెళ్లి కోసం శుభపరిణామాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ వృద్ధి పర్వాలేదు. పాల్గొన మాసం ధనధాన్య లాభం. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం పరిశీలిస్తే మనకి ఏం తెలియదంటే, బాగా ఆలోచించుకున్నట్టుగైతే మనకి వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, పాల్గొన మాసం, మాఘమాసం కొద్దిగా, ఈ 5 మాసాలు కూడా శంకుస్థాపన చేసుకున్నా, గృహప్రవేశం చేసుకున్నా చాలా మంచిది. మిగతా మాసాలు పనికిరావు. ఇంకొకటి చెప్తానండి, మీకు చాలా చెప్పాం. శనివారం కూడా మంచి ముహూర్తం దొరుకుతుంది. నేను చెప్తాను. శనివారము స్థిరమే కానీ చోరభయము, అగ్ని ప్రమాదములు, ఈ 2 కూడా నోట్ చేసుకోండి. ఏంటి నోట్ చేసుకోవాలి? చోరభయము
శనివారం స్థిరవారమే. ఒక ముహూర్తం ఉన్నా కూడా అది మార్చుకుంటే మంచిది, చాలా మంచిది. ఎప్పుడైనా హస్త నక్షత్రంలో కూడా గృహప్రవేశం చేయకండి. హస్త నక్షత్రంలో గృహప్రవేశం చేస్తే ఆ గృహం ఎవరికి పోతుంది, అది కూడా తెలుసు. ఒక మిగిలిన నక్షత్రమే హస్త నక్షత్రం పనికిరాదు. కాబట్టి ఇలాంటివి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగైతే ఇలాంటివన్నీ చాలా ముఖ్యమైన విషయాలు మీకు తెలియపరుస్తాను. తెలుసుకొని నన్ను మీరు ఆశీర్వదించండి. ఎప్పుడూ కూడా మీ శ్రేయోభిలాషలాగా మీకు అన్ని రకాలుగా ఉన్నవి ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా పరిశీలించి మీకు తెలియపరచడం జరుగుతుంది. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓ